కునుకడు, నిద్రపోడు. నిన్ను కాపాడడానికి ఆయనకి నిద్రే మానుకున్నాడట. ఎంత ప్రేమండి దేవునికి! ఎంత ప్రేమిస్తున్న దేవుణ్ణి మనమెంత ప్రేమిస్తున్నాం? ప్రశ్న. మన రూపాలన్నిటినీ తన అరచేతిలో చిక్కుకున్నాడట. మన కోసం తప్పించిపోతున్నాడట. మనల్ని కాపాడటం కోసం, మనల్ని ఆదరించటం కోసం, మనకి కావలసినవన్నీ ఇవ్వటం కోసం ఆయన కునుకోలేదట, నిద్రపోవటం లేదట. మరి మనకి ఒక 10 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, నిద్ర వస్తుంది అనుకోండి, ఏం చేస్తాం? లేచి వెళ్ళిపోతాం. అవునా? మరి ఆయన మనల్ని కాపాడటం కొరకు నిద్ర కూడా మానుకున్నాడండి. ఆయన ఎంత గొప్ప తండ్రి! అంత గొప్ప తండ్రికి పుట్టిన కుమారులమే, కుమార్తెలమే మనమంతా. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఎలా ప్రేమిస్తున్నాం? ప్రేమించడానికి బదులు మనిషి చేస్తున్నది ఏంటో తెలుసా అండి? ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఆదికాండము 6వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. నరుల చెడుతనము ప్రేమించాడే మనిషిని, ఆ మనిషి కోసం బోలెడన్ని కలలు కన్నాడే. నా కొరకు బ్రతకాలి, నన్నే పూజించాలి, నన్నే ప్రేమించాలి అని మనిషి మీద కోటి ఆశలు పెట్టుకుంటే, తీరా మనిషి భూమి మీదకి వచ్చిన తరువాత, పెరిగి పెద్దవాడైన తరువాత, దేవుడు చేసిన ఈ సకలాన్ని మనిషి అనుభవిస్తున్న తరువాత, ఈ ప్రకృతిలో మనిషి జీవన విధానం మొదలుపెట్టిన తరువాత మనిషి ఎలా మారిపోయాడట? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడిపోయాడా.